అందరికీ నమస్కారం అండి. చక్కగా మళ్ళీ మనందరం కూడా ఈ నవంబర్ మాసంలో ఈ రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. మొదటగా మేషరాశి వాళ్ళకి చూద్దాం. మేషరాశి వాళ్ళకి ఈ నెలంతా కూడా దాదాపుగా మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. కొద్దిగా తెలియని ఆందోళనలు, శ్రమను చూసిన అంతంత మాత్రం ప్రయోజనాలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. దానికి మీరు కలత చెందొద్దు. పనులన్నీ కొద్దిగా ఒత్తిడితో సాగుతాయి. ఎటు చూసినా సరే కొంచెం ఖర్చులు పెరుగుతున్నట్లుగా కూడా ఉంటుంది. కొంత జాగ్రత్త వహిస్తే ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ అనేది మటుకు ఈ నెలలో చాలా అవసరము. అధికారులతోనూ, పెద్దలతోనూ కొంచెం సంయమనంతో ఎక్కడ తగ్గాలో తెలుసుకొని ప్రవర్తించడం వల్ల మనం పనిని సాధించుకోగలిగే అవకాశం ఈ నెలలో ఉంది. ఈ నవంబర్ నెలలో మొదటి వారం మీ ఆరోగ్యానికి మరియు మీ కుటుంబ బాంధవ్యాలకి కొంచెం ప్రాధాన్యత ఇవ్వండి. ఈ నవంబరు ప్రారంభంలో మొదటి వారం ప్రారంభంలో ఏంటంటే, కొంచెం మనశ్శాంతిని పోగొట్టేటువంటి వివాదాస్పదాలు రావడం గానీ, వస్తాయి కాబట్టి కొంచెం ఓర్పుతో, సంయమనంతో వ్యవహరించండి. కుటుంబ సభ్యులతో కూడా అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రశాంతంగా సమస్యలను పరిష్కరించుకోవడానికి సంయమనంతో ఉండండి. ఉద్యోగస్తులు పనిలో నిర్లక్ష్యాన్ని తప్పించుకోవాలి. ఉన్నతాధికారులతో కొంచెం సంబంధ బాంధవ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి వృత్తి లేదా వ్యాపార కారణాల వల్ల దూర ప్రయాణాలు కూడా కొంచెం చేయాల్సి రావచ్చు. ప్రయాణంలో మీ ఆరోగ్యము మరియు సామానుల గురించి కొంచెం జాగ్రత్త వహించండి. ఈ వారం మధ్యలో మీ పిల్లల చదువు గురించి కొంత ఆందోళన చెందేటువంటి అవకాశం ఉంది కాబట్టి, మీ లక్ష్యాలను కొంచెం దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ఎయిమ్‌కి దగ్గరగా తీసుకెళ్ళండి. అనవసర విషయాలపై వాళ్ళు టైం వృధా చేయకుండా మీరు గమనించుకోవాలి. ఖర్చులలో కూడా ఊహించని విధంగా కొంచెం ఆందోళన కలుగుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అయితే ఈ వార ఉత్తరార్ధంలో పరిస్థితులు మెరుగుపడతాయి. సానుకూల ఫలితాలు మీకు ధైర్యాన్నిస్తాయి. మీ జీవితంలో సరైన మార్గాన్ని వహిస్తుంది. అలాగే వ్యాపార దృక్కోణంలో చూస్తే ఏంటంటే, నవంబర్ మొదటి వారం ఉత్తరార్ధం మరింత అనుకూలంగా ఉంటుంది. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి మంచి సమయము, పార్ట్నర్‌షిప్ మంచిది. ప్రముఖ వ్యక్తి సహాయంతో మీరు వ్యాపారాన్ని విస్తరించే యోచన కూడా చేయవచ్చు. ఈ సామాజిక స్థానం మెరుగుపడుతుంది. ప్రభుత్వ అధికారులతో కూడా మీ సంబంధాలు మెరుగే పడతాయి. ప్రేమ సంబంధాలకు ఈ నవంబర్ మొదటి వారంలో చాలా శుభప్రదమైనది. గో హెడ్. మీ జీవిత భాగస్వామి మీపై అపారమైన ప్రేమను పెంచుకుంటుంది. ఊహించని బహుమతి, రొమాంటిక్ విందు వంటివి కూడా మీరు సంతోషాన్ని కలిగిస్తాయి. వివాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో అనుబంధం ఏర్పడుతుంది. పరస్పర ప్రేమానుబంధాలు పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది మంచి గుడ్ సైన్‌గా మీరు తీసుకోవాలి. ఇక ఈ నవంబర్ రెండో వారానికి వచ్చేసరికి ఏంటంటే, మీరు మీ మాట తీరు మరియు ప్రవర్తనపై చాలా నియంత్రణ పెట్టుకొని ఉండటం మంచిది. మీ మాటలే మీకు సహాయపడతాయి. అలాగే ఇబ్బందులు కూడా కలిగిస్తాయి కాబట్టి, జీవితంలో ప్రతి రంగంలోనూ విజయం సాధించాలంటే తెలివిగా, ఓర్పుగా, ఆచితూచి మాట్లాడటం వల్లే ముందుకు వెళ్ళగలుగుతారు. ఉద్యోగంలో మీ సీనియర్లు మరియు జూనియర్లు కలిసి పనిచేయడం ద్వారా మాత్రమే మీ పనులు సకాలంలో చేసుకోగలుగుతారు. ఇగోకు పోకుండా అందరూ కలిసి పనిచేయండి. వారం మధ్యలో ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. కుటుంబ సమస్యలు చుట్టుముడతాయి. విద్యార్థులు కష్టపడి చదివితేనే విజయం సాధిస్తారు. ఉద్యోగులు ఇంటి పనులు మరియు ఆఫీసు పనుల మధ్య సమన్వయం సాధించడం కొంచెం కష్టమవుతుంది. వారాంతంలో ఆరోగ్య సమస్య వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఈ సమయంలో ఆహారము మరియు దినచర్యను సరిగ్గా పాటించండి. ఏదైనా అనారోగ్య సమస్య నిర్లక్ష్యం చేయకండి. లేకుంటే ఆసుపత్రికి వెళ్ళాల్సిన అవసరం కూడా రావచ్చు. మెడికేషన్ పడుతుంది. వ్యాపారస్తులకు వారం మొదటి భాగం కంటే రెండవ భాగం మరింత శుభప్రదంగా ఉంటుందని చెప్పింది. ఈ సమయంలో వ్యాపార నిర్ణయాలు తీసుకోవటము లేదా ఒప్పందాలు చేసుకోవటము ఈ వారంలో రిస్క్ ఉన్న పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. ఫ్లక్చుయేషన్‌కి చాలా దూరంగా ఉండి, ప్రేమ సంబంధాలు కొన్ని సమస్యలు ఎత్తుతాయి. ఈ రెండో వారంలో మీ మనసు కొంచెం బాధ కలిగిస్తుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా తీసుకోండి. ఇక ఈ నవంబర్ మూడో వారానికి వచ్చేసరికి మేషరాశి వాళ్ళకి అద్భుతంగా ఉండబోతోంది. మీ జీవితంలో అన్ని రంగాల్లోనూ అనుకూల ఫలితాలు పొందుతారు. సుఖ సౌఖ్యాలు, బంధుమిత్రుల ఆప్యాయత, సహకారం పుష్కలంగా లభిస్తాయి.
మీరు చేపట్టే ప్రతి పనిలోనూ విజయం సిద్ధిస్తుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. దీనివలన మీలో ఉత్సాహము, ఆత్మవిశ్వాసము, శక్తి కూడా నెలకొంటాయి. మీరు ఏ పని చేపట్టినా దానిలో పూర్తిగా సంతృప్తి పొందుతారు ఈ మూడో వారంలో. ప్రభుత్వం నుంచి కూడా మీకు సహాయం లభిస్తుంది. దీని ద్వారా మీ ఆదాయ మార్గాల్లో నిరంతరం పెరుగుదలే కనిపిస్తుంది. గ్రోత్ ఉంటుంది. ఆర్థికంగా ఈ వారం చాలా బలంగా ఉన్నటువంటి వారంగా చెప్పుకోవచ్చు. వారం ప్రారంభంలోనే ఆకస్మిక ధనలాభం కలిగేటువంటి అవకాశం కూడా ఉంది. మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపారస్తులకు మార్కెట్‌లో చిక్కుకున్న డబ్బులు విడుదలవుతాయి. వ్యాపారంలో అనుకున్న పురోగతి, విస్తరణ కూడా కనిపిస్తాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి మంచి సమయంగా తీసుకుంటాం. మార్కెట్‌లో మీ పలుకుబడి పెరుగుతుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ ప్రజలు మీకు సహకరిస్తూ ఉంటారు. ఉద్యోగస్తులైతే గనక వారం మధ్యలో పని నిమిత్తం ఆకస్మిక ప్రయాణం చేయవలసి రావచ్చు. ఈ ప్రయాణం చిన్నదైనా కూడా, పెద్దదైనా కూడా మీకు ఆహ్లాదాన్నే కలిగిస్తుంది. మరియు పనిలో మంచి విజయాన్ని సాధించపెట్టడానికి ఈ ప్రయాణం ఉపయోగపడుతుంది. మీ ఉన్నతాధికారులు మీ పనితీరును గుర్తించి మీకు ప్రశంసలు కూడా తెలియజేస్తారు. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు శుభవార్తలు అందుకుంటారు. మీరు చేసే కృషిలో తగినంత ఫలితం దక్కుతుంది. ప్రేమ విషయంలో ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మీ ప్రేమను వ్యక్తపరచాలనుకుంటే ధైర్యంగా ప్రయత్నించండి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఇప్పటికే ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి బంధం మరింత బలపడుతుంది. కొత్త అనుబంధాలు కూడా ఏర్పడతాయి. అవివాహితులకు వివాహం నిశ్చితార్థం కూడా కావచ్చు. వివాహితులకు దాంపత్య జీవితం మంచి అనుకూలంగా ఉండేటువంటి వారం ఇది. ఇంట్లో సంతోషం నెలకొంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఈ వారం చాలా ఆనందంగా గడిచిపోతుందనే చెప్పవచ్చు. ఇక ఈ నవంబర్లో ఉన్నటువంటి 4వ వారంలో మేషరాశి వాళ్ళకి కొంత సవాళ్ళతో కూడుకుని ఛాలెంజింగ్‌గా ఉంటుందనమాట. జీవితంలోని వివిధ రంగాలు మీరు జాగ్రత్తగా మరియు ఓర్పుతో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా అనవసర వివాదాలకి, చిక్కులకి దూరంగా ఉండటం చాలా ముఖ్యం. మీ శక్తిని మరియు సమయాన్ని మీ లక్ష్య సాధనకే కేటాయించండి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు మీ మాటలో మర్యాదని పోకుండా పాటించండి. దురుసుగా ప్రవర్తించటం వల్ల మీరు చేసే పనులు కూడా చెడిపోయేటువంటి అవకాశం ఉంది. దౌత్యము మరియు ఓర్పుతో వ్యవహరించడం వల్ల మీకు అనుకూల ఫలితాలు చేకూరే అవకాశం ఉంది. మీ బంధువులతోనూ సంబంధ బాంధవ్యాల విషయంలోనూ కొంచెం జాగ్రత్తగా ఉండి కేర్ తీసుకుని వాటిని రక్షించుకోండి. చిన్న చిన్న విషయాలు కూడా గొడవలు పడకుండా సమస్యలు శాంతంగా ఓర్పుతో పరిష్కరించుకుంటే బంధాలు బలపడతాయి. కుటుంబంలో సమస్యలు ఎదురైనప్పుడు లేదా మీ అభిప్రాయాలకు వ్యక్తం చేసేటప్పుడు ఎవరి మనసు నొప్పించక జాగ్రత్తగా వ్యవహరించి మాట్లాడండి. ఈ వారం మీ కుటుంబ సభ్యుల నుండి తగినంత మద్దతు లభించకపోవచ్చు కాబట్టి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ధైర్యంతో ముందుకు వెళ్ళండి. వారాంతంలో ఒక వ్యక్తి గురించి కొంత ఆందోళన, టెన్షన్ కలిగేటువంటి అవకాశం ఉంది. తెలియని ప్రమాదం గురించి కూడా మీరు భయపడాల్సి రావచ్చు. ఈ సమయంలో ధైర్యంగా ఉండి సానుకూలంగా ఆలోచించడానికి ప్రయత్నించండి. కోర్టు కేసులకు సంబంధించి ఎక్కువ పరుగులు తీయాల్సి రావచ్చు. విద్యార్థులకు చదువు మీద ఆసక్తి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనించి గాడిలో పెట్టాలి. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా అడుగులు వేయకపోతే ఉన్న సంబంధాలు చెడిపోయేటువంటి ప్రమాదం ఉంది. అలాగే జీవిత భాగస్వామి ఆరోగ్యం మరియు అనవసర ఖర్చుల గురించి కూడా కొంత ఆందోళన చెందవలసిన అవసరం ఉంటుంది. ఈ విషయాల్లో అప్రమత్తంగా ఉంటే ఈ మాసం మీకు ఏ దిగులు ఉండదు. ఈ దుష్ప్రభావం తగ్గించుకోవడానికి మీరు చక్కగా ప్రతిరోజు కూడా ఎర్రని ఆసనం మీద కూర్చుని శ్రీ యంత్రాన్ని, అమ్మవారిని పూజించటం మరియు శ్రీ సూక్త పారాయణ చేయటం కూడా మీకు మనశ్శాంతిని కలిగించటం, అమ్మవారి అనుగ్రహాన్ని సమరంగా కలిగిస్తుంది. ఈ వారం ఎదురయ్యే సవాళ్ళను అధిగమించడానికి మానసిక బలాన్ని కూడా అమ్మ మీకు కలిగిస్తుంది. అంతేకాకుండా సానుకూల ఆలోచనలు మరియు ధ్యానం మీకు మానసిక ప్రశాంతతని కలిగించడానికి ఉపయోగపడతాయి. అలాగే చిన్న చిన్న పరిహారాలుగా ప్రతిరోజు కనుక హనుమంతుడిని పూజించడం కానీ, ఎర్ర చందన తిలకం ధరించటం వల్ల కానీ హనుమంతుడి ఆశీస్సులతో తేజస్సు, బలము, ఆరోగ్యము కూడా వృద్ధి చెందుతాయి. ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే చాలు మీకు చక్కగా ఈ మేషరాశి వాళ్ళంతగా నవంబర్ చాలా దిగ్విజయంగా ఉంటుందని తెలియజేయడం జరిగింది. ధన్యవాదాలు.